ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. ప్రముఖ నటుడు అని చెప్పుకోవచ్చు, దాంతోపాటు యూట్యూబ్ స్టార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. షణ్ముఖ్ జశ్వంత్ అందరికీ సుపరిచితమే ఈ పేరు. అరే ఏంట్రా అనే ఒక ట్యాగ్ లైన్ నుంచి ఇవాళ ఆ అబ్బాయికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. డ్రగ్స్తో తన రూమ్లో పట్టుపడ్డారు. తమ్ముడు కోసమని పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు ఏదో ప్రూఫ్స్ కోసమని వెతికే ప్రాసెస్లో తన రూమ్లోనే డ్రగ్స్ లభించిందని చెప్తూ ఉన్నారు. కేసు విచారిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని అసలు ఏ విధంగా మనం చూడొచ్చు అంటాము? ఆయన వయసు మనం చూసుకున్నా చాలా చిన్న వయసు, అండ్ దాంతోపాటు చాలామంది ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నారు. అది కూడా స్టూడెంట్స్ అని ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఒక ఇన్ఫ్లుయెన్సరే ఇటువంటి న్యూసెస్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి డ్రగ్స్కి సంబంధించిన అడిక్షన్కి సంబంధించి కావచ్చు, పట్టుబడ్డాడు అన్నప్పుడు చాలామంది పైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా మనం దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటాం? అంటే అలవాట్లకు స్థాయి భేదం అంటూ ఉండదు. ఏ స్థాయి వాళ్ళైనా, ఏ రంగంలో వాళ్ళైనా వాళ్ళ అలవాట్లు అవి కలిగి ఉండడం అన్నది అతి సాధారణం. అయితే వాటిని ఎవరిని మనం ఉపేక్షించలేం. కాకపోతే కొన్ని చట్టబద్ధమైన అలవాట్లు ఉంటాయి, కొన్ని చట్ట వ్యతిరేకమైన అలవాట్లు ఉంటాయి. సో మీరు చెప్పినట్లు అతని వయస్సును బట్టి జనరల్గా ఆ వయసులో యువకుల ప్రోత్సాహం ఉంటుంది. అదే తోటి వయసు వాళ్ళది. దాని పీర్ ఇన్ఫ్లుయెన్స్ లేదా పీర్ ప్రెషర్ అంటాం. వాళ్ళందరూ ప్రయత్నిస్తుంటే నువ్వు కూడా ప్రయత్నించమని, ట్రై చేయమని అని. ఏది కూడా అలవాటు ఒక్క రోజుకు వచ్చేది కాదని, చాలా ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది. సో తోటి నటులో లేదా తోటి వయసు వాళ్ళలో అదే వయసు ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళతో పాటు ప్రయత్నించే అవకాశం ఉంది. వాళ్ళు ఒత్తిడి తేవడం వల్ల వాళ్ళకు కంపెనీ ఇవ్వడం కోసం కూడా అట్లే ప్రయత్నించే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఎందుకు ఇట్లా అడిక్ట్కి గురవుతారు అని అనుకుంటే, నిజంగా అనుకుంటే ఈ వయసు వాళ్ళు ఇలాంటి అలవాట్లను ఎందుకు వాళ్ళు బానిస అవుతారు అని. రెండవది ఏంటంటే, ముఖ్యంగా మీరు చెప్పిన ఈ గాంజా లేదా marijuana అంటారు అని కూడా అంటారు, వీడ్ అని కూడా అంటారు. ఇది సులభంగా అవైలబిలిటీ ఉండడం కూడా ఒక అవకాశం ఉంది చాలామంది అలవాటు పడడానికి. ఎందుకంటే అఫోర్డబిలిటీ కూడా చౌకగా దొరుకుతుంది, ఎక్కడైనా అమ్మేస్తుంటారు. అంటే మనం ఎక్కడో పబ్బుల్లో దొరికే కాస్ట్లీ డ్రగ్స్ దాకా పోవాల్సిన అవసరం లేకుండా దీన్ని ఆల్టర్డ్ కాన్షియస్నెస్ అంటారు. అంటే కొంతమందికి అది ప్రయత్నిస్తే మనిషి ఏ స్థాయిలో ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని కొంతమంది చెప్పడం ద్వారా ప్రయత్నిద్దామని కూడా ఇలాంటి యూత్, ఈ వయసు వాళ్ళు ప్రయత్నించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఆ ఫీల్ కోసం అని ట్రై చేస్తారు. పైగా చాలా ఈజీగా అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇవి రెండు ఉంటాయి. అంటే మనం కొనగలిగిన స్థాయి ఉంటుంది, ఎవరికైనా సరే అందుబాటులో ఉంటుంది. వీడంటే ఎక్కడైనా దొరికేదే ఉంటుంది. ఎఫర్ట్ చేసే అంత తక్కువ ధరకు అది దొరకడం, అండ్ దాంతోపాటు కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా అందుబాటులో ఉండడం ఎంత హానికరం అంటే, ఏ విధంగా మనం దీన్ని చూడాలంటే ఆ మత్తులో వాళ్ళకి అసలు స్థిమితం అనేది ఉండదు. అటు అమ్మాయికి అబ్బాయికి తేడా లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ ఒంటిపైన వాళ్ళకి విచక్షణ ఉండదు. ఎలా సార్ అసలు అంటే మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? ఇది ఇక్కడ సమస్య కాదండి, ఇది అంతర్జాతీయ సమస్య. అంతర్జాతీయంగా యువత ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎన్ని ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు తీసుకున్నా సరే ఇది నడుస్తూనే ఉంది. సో వీళ్ళు ఏంటంటే దీన్ని మొదట్లో కొంతమంది స్ట్రెస్ తగ్గిస్తుందన్న ఉద్దేశంతో స్ట్రెస్ కోపింగ్ మెకానిజం కోసం కూడా ప్రయత్నిస్తారు. అంటే ఎక్కువగా ఒత్తిడి ఉన్నప్పుడు ఆ ఒత్తిడి నుంచి బయటపడడం కోసమని, లేదా ఒత్తిడి కలిగించే అంశం నుంచి దూరంగా, ఆలోచనకి దూరంగా ఉండడం కోసమని ప్రయత్నిస్తారు. కానీ చివరికి అది దాని మీదే ఆధారపడి దొరక్కుంటే ఒత్తిడి పెరిగేంత స్థాయికి చేరిపోతారు. ఈ అలవాటు అడిక్షన్గా మారిపోతుంది, వ్యసనంగా మారిపోతుంది అలవాటు. సో ఆ వ్యసనంగా మారిన వాళ్ళు ఇక అన్ని తేడాలు మర్చిపోయి బహిరంగంగానే అది వాడడం, బహిరంగంగా క్యారీ చేయడం, స్నేహితులతో పంచుకోవడం, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఇక చివరికి వాళ్ళ లైఫ్లో ఎక్కువగా దాని టైము, మనీ దాని మీదే స్పెండ్ చేయడం, వీటన్నిటిని ఇది సామాజిక సమస్యగా దారితీస్తుంది. ఇవాళ మనం చాలాసార్లు, ముఖ్యంగా దురదృష్టవశాత్తు హైదరాబాద్లో పోలీసులు వారంలో ఏదో ఒక రోజు ఇది డ్రగ్స్కి సంబంధించిన న్యూస్లో పోలీసులు ఉంటున్నారో వాళ్ళు వెతకడం, ఎవరో ఒకరు దొరకడం, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇది ఈ సమస్య డెఫినెట్గా యూత్ బయటపడాలండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఆనందం కోసం వాళ్ళు వెతుకుతున్నారో అది శాశ్వతం కాదని చాలా
తాత్కాలికమైందని, ఈ తాత్కాలికమైన ఆనందం కూడా శాశ్వతమైన బాధల్లోకి తోస్తుందన్న విషయం, తర్వాత వాళ్ళు సాధించాలనుకున్న లక్ష్యాలకి వ్యతిరేక దిశలో ఇది తీసుకెళ్తుందన్న విషయం వీళ్ళు గుర్తించకపోతే, కొంతమంది సోషల్ స్టేటస్ కోసం కూడా వాడుతుంటారు. అంటే అందరూ ఈ స్టేటస్లో మామూలుగా ఇది వాడడం మామూలే. సమాజానికి ఏంటి సార్ స్టేటస్ అంటే? గంజాయి తీసుకోవడం, పబ్బులకి వెళ్ళడం, దీని స్టేటస్గా మనం చూస్తామా? అది చూసే సమాజం ఉండడం దురదృష్టకరం. సో అలాంటి స్టేటస్ని దాన్ని స్టేటస్గా చూడడం చాలా అన్యాయం. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ ఎప్పుడు పిల్లల అలవాట్లను, పిల్లల స్నేహాలని ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే, వాళ్ళు చూస్తున్న స్టేటస్ ఏంటి, వాళ్ళు అనుకుంటున్న మంచి స్నేహం ఏంటి, వాళ్ళ పర్సెప్షన్లో ఒక స్థాయి అంటే ఏంటి అని మనం అబ్జర్వ్ చేయకపోతే, కొన్ని కల్చర్స్లో కూడా ఇట్లా వీడిని వాడడం కొన్ని కల్చర్స్లో కూడా చాలా సాధారణం. అది మామూలే అని అనిపించే స్థాయి వచ్చినప్పుడు వాళ్ళకి అది మామూలుగానే ఇప్పుడు అదే కనిపిస్తుంది కదా సార్, ఇది మామూలేమో అన్న స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయి తీసుకున్నాడా లేదన్న విషయం పక్కన పెడితే, తన ఇంట్లో ఏదైతే విచారణకి సంబంధించి సెర్చ్ చేస్తున్న ప్రాసెస్లో దొరకడం మాట వాస్తవం కాబట్టి పోలీసులు విచారణ దాకా తీసుకెళ్లారు ఒక వ్యక్తిని. దొరికింది అంటే దాని అర్థం ఇంటికి సంబంధించి ఎవరన్నా వాడచ్చు, అది వాళ్ళ బ్రదరో తనో, అక్కడ ఎవరనేది సంబంధం లేదు. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి కొన్ని కోట్ల మంది తనని ఆదరిస్తూ ఉన్నప్పుడు, తనని ఫాలో అవుతూ ఉన్నప్పుడు, పేరెంట్స్ కానివ్వండి లేదంటే పిల్లల విషయాలు కానివ్వండి, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం ఒక 10 మంది మనల్ని చూస్తున్నారు అన్నప్పుడు అసలు వాళ్ళు బిహేవ్ చేయాల్సిన పద్ధతి కానివ్వండి, వాళ్ళ సమాజానికి వాళ్ళు ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్ కానివ్వండి, ఏ విధంగా ఉండాలి అంటారు? ఈ షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో మనం ఏ విధంగా ఈ కేసుని మనం చూడొచ్చు అంటారు? అందుకే పబ్లిక్లో మంచి పేరు రావడం అంటే అది అదృష్టమే అయినా సరే బాధ్యతను బాగా గుర్తు చేస్తుంది. అది దురదృష్టంగా మారుతుంది, బాధ్యత కూడా. ఎందుకంటే మన టాలెంట్నో లేకపోతే మనకున్న ఏదైనా స్కిల్నో ఇష్టపడి చాలామంది ఫాలో అవుతుంటే, వాళ్ళు ఫాలోయర్స్ని గౌరవించాలంటే మనం వాళ్ళకి ఆదర్శంగా ఉండేటట్టు ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు. దురదృష్టవశాత్తు అలా ఉన్న సెలబ్రిటీల ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి. కానీ అది నిజమైన వాస్తవమైన వాస్తవం కాకపోయినా ఇది మామూలే అనేంత సహజంగా అది పట్టుబడ్డం ఇంట్లో, అది దురదృష్టం. అట్లాగే యూత్కు అభివృద్ధి పొందాలంటే, ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ఇంకా ఇప్పుడు సాధించిన స్థాయి కంటే ఇంకా ఉన్నత స్థాయి సాధించాలంటే మార్గాలు ఇవి కాదు. దీన్ని ఒక స్థాయిగా ఎప్పుడు తీసుకోకూడదు. మన లక్ష్యం ఎప్పుడైతే పెట్టుకున్నాడో లక్ష్యాన్ని చేరుకోవడానికి నిద్రపోనంత లక్ష్యం, అంత బర్నింగ్ డిజైర్ ఉంటే తప్ప మనిషి ఏదైనా సాధించలేడు. ముఖ్యంగా జనాల్లో అభిమానం పొందిన తర్వాత వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం కోసం మనిషి ఎంతో కష్టపడి అవతలకు ఆదర్శంగా ఉండి, చాలాసార్లు మనిషిని అభిమానించేదండి వ్యక్తిగత లక్షణాలని, వాళ్ళ వ్యక్తిగత బిహేవియర్నే వాళ్ళు చాలామంది అభిమానిస్తారు. టాలెంట్ కంటే కూడా టాలెంట్తో మొదలుపెట్టి ఆ తర్వాత వ్యక్తిగతంగా అభిమానించడం మొదలు పెడతారు. అలాంటి అభిమానులు పోగొట్టుకోకూడదంటే మనం చాలా బాధ్యతగా ఉండాలి. మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న ప్రపంచం మేబీ మనం అలా బతుకుతున్నామేమో తెలియదు, లేదంటే బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అర్థం కాదు, కానీ యువతకి సంబంధించి ఏదైతే ఇది హానికరమని భావిస్తూ ఉన్నామో, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, పబ్బులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా సరే చాలా ఈజీ అయిపోయాయి. ఇది మామూలే అన్న స్థితికి పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. పేరెంట్స్ ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ఈ సందర్భంలో నాకేం అడగాలనిపిస్తుంది అంటే, చాలామంది పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియదు. మీరు ఇందాక లక్ష్యం అని చెప్పారు. లక్ష్యం పైన ఒక క్లారిటీ, ఫోకస్, దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్, ఆ మైండ్ సెట్, ఆ క్యాపబిలిటీ లేనప్పుడు పిల్లలు తప్పకుండా పక్కదారి పడుతూ ఉంటారు. పేరెంట్స్ కొన్నిసార్లు ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే, ఏది చెప్పాలి అనుకున్నా వీడెక్కడ సూసైడ్ చేసుకుంటానంటాడు, వీడెక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటాడు అన్న స్థితికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పడం మానేస్తూ ఉన్నారు. మన సెషన్స్ కానివ్వండి, అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ అని ఒక పెద్ద క్లాస్ని కూడా మీరు డిజైన్ చేయడం జరుగుతుంది. చాలామంది పేరెంట్స్కి, పిల్లలకి, మ్యారిటల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి, మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోయే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మనం చెప్తూ ఉన్నాం. ఒక చైల్డ్ బిహేవియర్కి సంబంధించి వాళ్ళ రూట్ని సెట్ చేయాలన్నా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా కరెక్ట్ చేయాలి, ఎటువంటి గోల్స్ ఉండాలన్న వాటిపైన కూడా మనం చర్చించే అవకాశం ఉంటుంది అంటారు. తప్పకుండా అండి. ఇప్పుడు చర్చిస్తున్న సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే ఏంటి ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్? ఇప్పటికిప్పుడు మనకు వచ్చే ఆనందం చాలా ముఖ్యమని భావించే కల్చర్ నుంచి, ఇప్పటి ఆనందం కంటే భవిష్యత్తులో నేను విజయం సాధిస్తే వచ్చే సంతోషం అది చాలా శాశ్వతంగా ఉంటుంది, చాలామందిని ఆనందంగా ఉంచుతుంది, కుటుంబం అందరూ గర్వపడేటట్టు చేస్తుంది అన్న దృష్టి, ఆ లక్ష్యాన్ని పిల్లలు
ఎలా తెలుసుకోవాలో, తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవాలంటే అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్ మనం మాట్లాడుతున్నది. సో ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దాన్ రిపేరింగ్. ఇవాళ మనం మాట్లాడుతున్నది కూడా రిపేరింగ్ ఇష్యూ. ఒకవేళ ప్రిపేరింగ్ ఎప్పుడో జరిగి ఉంటే ఇట్లాంటి రిపేర్ జరిగి ఉండేది కాదు. సో మనం మార్చి 10వ తారీఖున ఈ ప్రోగ్రామ్ని ఆఫ్లైన్ హైదరాబాద్లో చేస్తున్నాం. పేరెంట్స్, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పేరెంటింగ్ గురించి కానీ, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, పిల్లల భవిష్యత్తుకు మనం ఎట్లా మార్గాన్ని మనం ఏర్పాటు చేయాలని తెలుసుకోవాలనుకున్న పేరెంట్స్ ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే ఇలాంటి విషయాలన్నీ మనం రిలేషన్షిప్లో ఉన్న డైనమిక్స్, పేరెంటింగ్లో చెప్పని చాలా రహస్యాలని అవన్నీ తెలియజెప్పడం జరుగుతుంది. నేను విజయ పెద్దిని గారు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మీరు సెలబ్రిటీ కోచ్ కాబట్టి అడుగుతున్నాను, ఈ మధ్య కాలంలో చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది ఇండస్ట్రీస్కి పరిచయం అయ్యారని మనకు తెలుసు. ఎవరైతే పిల్లలు నటన పరంగా ఈ వృత్తిలోకి వచ్చి ఉంటుంటారో, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొన్నిసార్లు పేరు సంపాదించిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయని మనం మాట్లాడాము. లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, స్టడీస్ని, నటనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ కావాలి అనుకున్న పర్సనల్ అపాయింట్మెంట్ కనుక మనం డీల్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఏదైనా కొంతమంది ఒక స్థాయి సాధించిన తర్వాత టేకన్ గ్రాంటెడ్ అని తీసుకుంటూ ఉంటారు. పిల్లలకి అది తెలియక తెలియదు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కానీ అర్థం కాక. రాబోయేవన్నీ ఇంకా ఛాలెంజెస్సే అని అర్థం కాదు, కానీ ఇప్పటి స్థితి శాశ్వతం అనుకుంటాం. సో మన స్థితిని నిలబెట్టుకోవాలన్నా, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా వాళ్ళకి చాలా విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంది ఫీల్డ్లో. తప్పకుండా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. వీఆర్ ఆల్వేస్ గివింగ్ కోచింగ్ ఫర్ సెలబ్రిటీస్ అండ్ ఆల్సో ద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.